విశ్వాసులుగా ముగ్గురిని మనం యూజువల్గా తండ్రులుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పరలోకంలో తండ్రి, పరలోకపు తండ్రిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ భూలోక సంబంధంగా ఫిజికల్గా మనము భూలోక తండ్రి అని కొందరు ఆత్మీయ తండ్రులు ఎవరినైతే వాళ్ళని దేవునిలోకి నడిపించారో వాళ్ళని ఆత్మీయ తండ్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. తండ్రి అనేటువంటి మాటకి నిర్వచనం ఏంటంటే కుటుంబానికి ఆధారం, కుటుంబానికి బలం, కుటుంబానికి ధైర్యం. ఇది తండ్రికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి. ఆయన ఒక దిక్సూచిగా తండ్రిగా కుటుంబానికి ఉంటాడు, తండ్రిగా కుటుంబానికి పోషకుడిగా ఉంటాడు, తండ్రిగా కుటుంబానికి త్యాగంగా ఉంటాడు, తండ్రిగా కుటుంబానికి నమ్మకంగా ఉంటాడు, తండ్రిగా కుటుంబానికి కాపలాదారుడిగా ఉంటాడు, తండ్రి కుటుంబానికి నిరీక్షణగా ఉంటాడు, తండ్రి కుటుంబానికి ధైర్యంగా ఉంటాడు, కుటుంబానికి బలం, కుటుంబానికి ఆధారం. వీటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘంలో తల్లి ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే బిడ్డలకి ఏదైనా బిడ్డలు ఒక విషయాన్ని కోరినప్పుడు డాడీకి చెప్పు, అయితే డాడీతో మాట్లాడు అనేటువంటి దానికి గల కారణం మనం విన్నటువంటి విషయాలు. తండ్రి లేనిటువంటి కుటుంబాలలో, తండ్రి లేని కుటుంబాలలో ఉన్నటువంటి విషయాలు అంటే ఇది ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే చేశారు. తండ్రి లేని కుటుంబంలోని బిడ్డలు అంటే తండ్రి గైడెన్స్ లేని, లేక తండ్రి పెంపకము లేని, లేక తండ్రి కుటుంబానికి ఆధారంగా లేనటువంటి కుటుంబాల్లో జరిగినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే 100కి యవనస్తులు 160 మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం గృహంలో తండ్రి అనే వ్యవస్థ లేకపోవడం వల్ల, తండ్రి ప్రెజెన్స్ అనేటువంటిది కుటుంబంలో లేకపోవడం వల్ల 60%, 160 మంది యవనస్తులు చనిపోతున్నటువంటి వాళ్ళలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫాదర్ లేనటువంటి కుటుంబాలు, లేకపోతే ఫాదర్హుడ్గా కుటుంబంలో లేని, ఫాదర్ లేకపోవడము ఒకటే, తండ్రి ఉన్నా లేనటువంటి విధంగా ఉన్నటువంటి తండ్రి కుటుంబంలో ఉన్న 100% మంది పిల్లలు పారిపోతూ ఉంటారు. 85% మంది యువకులు ప్రస్తుత దినాల్లో బిహేవియరల్ డిజార్డర్స్ అనేటువంటివి వస్తున్నాయి. 75% మంది పిల్లలు చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. తండ్రి పెంపకం కానీ, తండ్రి అబ్జర్వేషన్ కానీ, లేకపోతే తండ్రి యాబ్సెన్స్ కానీ, తండ్రికి పిల్లలకి ఎఫెక్షన్ లేకపోతే వాళ్ళు 67% మంది జైల్లో ఉన్నటువంటి యవనస్తులను వెళ్ళి అడిగితే, జైల్లో ఉన్నటువంటి యవనస్తులను ఎవరినన్నా ఇంటర్వ్యూ చేస్తే మీకు ఫాదర్ ఉన్నాడా అనే ప్రశ్న వేస్తే 67% మంది కుటుంబంలో తండ్రి ఉన్నా లేనట్టుగా ఉండి, లేకపోతే తండ్రిగా చనిపోయిన కానీ మందిలో 67% మంది జైల్లో యవనస్తులు ఉన్నారు. అంటే తండ్రి ప్రజెన్స్ ఎంత ముఖ్యమో కుటుంబంలో చాలా ఆలోచనగా తీసుకోవాలి. ఇది ఎడ్యుకేషనలిస్ట్, సైకాలజిస్ట్, స్టాటిస్టిక్స్ అనేటువంటి వీళ్ళందరూ కలిపి ప్రపంచంలో చేసినటువంటి సర్వే రిపోర్ట్. కాబట్టి దేవుడు కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి అనే ఒక వ్యవస్థని ఏర్పరిచాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. మదర్ అనేటువంటి తల్లి అనేటువంటిది తత్వం ఏంటంటే ఇంటిమసీ, నర్చర్ అండ్ కేర్. అంటే తల్లి బిడ్డలకి చాలా సమీపమైనటువంటి ఆత్మీయత కలిగి వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలు అందించి నర్చర్ చేసి, అంటే ఆహారపరంగా చేసి వాళ్ళని సంరక్షించేదిగా తల్లి ఉన్నట్లయితే, తండ్రి బిడ్డలకి నిర్ణయాలు, విలువలు నేర్పేవాడిగా
ఉండడం అనేది కుటుంబ వ్యవస్థ. సో తండ్రి కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటువంటి బిడ్డలుగా తన బిడ్డల్ని సిద్ధపరచడం, డెసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే బిడ్డలుగా చేయడం, విలువలు పెంచేవాడుగా ఉండడం. కాబట్టి చాలా సందర్భంలో దీన్ని మళ్ళీ సంఘానికి వెళ్ళనటువంటి తండ్రుల గురించి ఒక రీసెర్చ్ జరిగింది. చర్చిలకు వెళ్ళని తండ్రులు అంటే చర్చిల పట్ల శ్రద్ధ లేని తండ్రులు. సంఘం అనే దానికి క్రైస్తవ్యంలో సంఘము అనేటువంటి దానికి విలువ లేని తండ్రుల వల్ల కుటుంబాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి సర్వే చేస్తే ఈ 118 మంది తండ్రి చర్చికి వెళ్ళకపోతే 118 మంది పిల్లలు చర్చ్ అంటే కూడా తెలియకుండా బ్రతుకుతారంట. అంటే తండ్రికి చర్చ్ అనే సంఘానికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలని ఆతృత లేకపోతే తను అనుసరించే పిల్లలు 18% మంది చర్చ్ డ్రాప్అవుట్స్గా మారిపోతారంట. అదే ఫాదర్ అటెండ్ అయ్యి చర్చ్కి, మదర్ అటెండ్ అవ్వకపోతే 67% మంది పిల్లలు చర్చ్ మానేస్తారంట. తండ్రి చర్చికి వెళ్తాడు కానీ తల్లి చర్చికి వెళ్ళకపోతే 67% మంది పిల్లలు చర్చిని మానేస్తారు. తండ్రి తల్లి కలిసి చర్చికి వెళ్తే, తల్లి తండ్రి కలిసి చర్చికి వెళ్తే 83% మంది పిల్లలు మనవలు కూడా వారి జీవితాంతం చర్చికి వెళ్తారంట. తండ్రి తల్లి కలిసి చర్చికి వెళ్తే 83% మంది వాళ్ళ పిల్లలే కదంట, పిల్లల పిల్లలు కూడా చర్చికి వెళ్తారు. అంటే ఆలోచన చేయండి, ఫాదర్ రోల్, మదర్ రోల్. ఇది ఈ స్టాటిస్టిక్స్ చూసి గాడ్లీ మ్యాన్ అంటే దేవుణ్ణి కలిగినటువంటి తండ్రి ఇన్ఫ్లుయెన్స్డ్ గాడ్లీ ఫాదర్ అవుతాడంట. దేవుణ్ణి కలిగినటువంటి తండ్రి పిల్లల్ని, దేవుణ్ణి కలిగినటువంటి తండ్రి పిల్లలకి దేవుడు కలిగినటువంటి ఫాదర్గా ఉంటాడు అనేటువంటిది చాలామంది చెప్పారు. కాబట్టి గాడ్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పేరెంటింగ్ అనేటువంటిది తండ్రితో ఉండాలి. తండ్రి తల్లి కనపడితే తరాలు ఆశీర్వదించబడతాయి అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి స్త్రీలు ఒక్కలే చర్చకు వచ్చేటువంటి విషయంలో మన 2 తరాల వెంబడి తరాలు ఆశీర్వాదం చూడాలి అంటే నీ బిడ్డల వరకే నువ్వు చూడడం కన్నా మనం ఎప్పుడు ఎక్కడ సంతోషం ఎక్కువ ఉంటుందంటే మనవలు ప్రతి విషయంలోనూ చాలా మరి ముందుకి సక్సెస్ అవుతూ ఉంటుంటే, మనవలు మనవరాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటుంటే దానికి గల కారణం తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కలిసి చర్చికి వెళ్ళేటువంటి కుటుంబంలో వచ్చినప్పుడే పిల్లలు ఆశీర్వాదం చూస్తారు. కాబట్టి దీన్ని ఒకవేళ సింగిల్ మదర్ అయితే బిడ్డల్ని సంఘంలో ఉన్నటువంటి పెద్దల కుటుంబాలకి పంపించాలి అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి ప్రెస్బిటేరియన్, బాప్టిస్ట్ ఎల్డర్స్, అలాగే ఇండిపెండెంట్ చర్చెస్, క్రిస్టియన్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్లో చెప్పేదంటే సింగిల్ మదర్ ఉన్న చోట ఒకవేళ మదరు చిల్డ్రన్ని సంఘంలో ఉన్న పెద్దల దగ్గరికి ప్రతినిత్యం కూడా పంపి వాళ్ళతో సహవాసం ఏర్పరచాలంట. అప్పుడు వాళ్ళ జీవితాలు అంటే ఇది కౌన్సిలింగ్ పార్ట్లో ఎలాగ క్రైస్తవ యువకుల్ని తీసుకురావడానికి తెలియచేసింది. కాబట్టి డాడ్స్ వరల్డ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కుటుంబ వ్యవస్థలో. అందుకే పేరెంటింగ్లో కూడా ఏం చెప్తారంటే తల్లిదండ్రులకి మనమే వాళ్ళకి మోడల్స్గా ఉండకుండా క్రైస్తవ్య కుటుంబాలలో ఉన్నటువంటి పురుషులు దైవికంగా సక్సెస్ అవుతున్నా, జ్ఞానంగా సక్సెస్ అవుతున్నా, ఆర్థికంగా సక్సెస్ అవుతున్నా తండ్రినితో పాటు అలాంటి పెద్దలైనటువంటి
తండ్రులు లాంటి వాళ్ళకి సహవాసం ఏర్పరచడానికి కొన్ని చోట్ల ఇలాంటి ఫాదర్ ఫిగర్స్ దగ్గరికి తల్లులు తీసుకువెళ్ళి వాళ్ళ బిడ్డల్ని పరిచయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంటరాక్ట్ అవ్వమని అంటే ఎంత అవసరం యవన బిడ్డలకి ఒక రోల్ ఆఫ్ ఎ మ్యాన్హుడ్ అనేటువంటిది. కాబట్టి ఏ పర్ఫెక్ట్ ఫాదర్ అనేటువంటి వాళ్ళు ఉండరు, కానీ పర్ఫెక్ట్ హ్యూమిలిటీ కలిగినటువంటి ఫాదర్ ఉన్నట్లయితే కుటుంబ వ్యవస్థలో ఒక తగ్గింపు కలిగినటువంటి ఫాదర్ ఉన్నట్టయితే, అంటే తగ్గింపు మనసు కలిగిన ఫాదర్ ఆ ఇంట్లో ఉన్నాడు అని ఎలా గమనిస్తారు మీరు అని ఒక ఆయన ప్రశ్నిస్తే, పిల్లలు తండ్రిని ప్రశ్నలు అడగగలుగుతున్నారు అంటే ఆ కుటుంబంలో తండ్రికి హ్యూమిలిటీ ఉన్నట్టు, తగ్గింపు ఉన్నట్టు. తండ్రిని ప్రశ్నలు అడగలేని పరిస్థితిలో కుటుంబంలో బిడ్డలు ఉన్నట్లయితే తండ్రికి తగ్గింపు లేనట్లు. కాబట్టి తండ్రులైనటువంటి వాళ్ళు మన బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి స్వతంత్రత ఏంటంటే, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేయడం పెద్ద గొప్ప కాదు. వాళ్ళు టీనేజ్ లైఫ్కి వచ్చేటప్పటికి, టీనేజ్ లైఫ్ నుంచి వాళ్ళు 25 ఇయర్స్ వివాహ జీవితం వచ్చే వరకు కూడా తండ్రిని ప్రశ్నలు అడగగలుగుతున్నారు అంటే బిడ్డలు, ఫాదర్ ఈజ్ ఏ హంబుల్, ఏ క్రిస్టియన్, చర్చ్ గోయింగ్ ఫాదర్. తగ్గింపు కలిగి విశ్వాసంతో సంఘానికి వెళ్ళేటువంటి తండ్రుల్ని పిల్లలు టీనేజ్ లైఫ్కి వచ్చినప్పుడు చాలా స్వతంత్రంగా తండ్రిని ప్రశ్నించాలి. స్వతంత్రత లేకుండా తండ్రిని ప్రశ్నించలేకపోతున్నారంటే అందులో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కొదువు ఏంటంటే, తండ్రికి మొదటి తగ్గింపు లేదు, తండ్రికి 2 విశ్వాసం లేదు, తండ్రితో సంభాషించేటువంటి పరిస్థితి లేదన్నమాట. కాబట్టి చెక్ పాయింట్ ఎక్కడంటే తండ్రులు చెక్ పాయింట్ ఎక్కడేంటంటే, పిల్లలు ఎదిగిన వయసు వచ్చిన తర్వాత తండ్రితో ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని చూసుకున్నప్పుడు, మాట్లాడలేనటువంటి పరిస్థితిలో పిల్లలు తండ్రితో ఉన్నట్లయితే ఫాదర్స్కి ఎక్కడో ఆ యొక్క తగ్గింపు, ఆ విశ్వాసము, ఆ దైవత్వం కొదువుగా ఉంది అనేటువంటి ప్రశ్న మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ పేరెంటింగ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు సక్సెస్ఫుల్ చిల్డ్రన్ అండ్ సక్సెస్ఫుల్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ సక్సెస్ఫుల్ గ్రాండ్ చిల్డ్రన్ అనేటువంటిది మనం ఎక్కడ చూస్తాము అంటే, సంఘ పరిచర్యలలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రాండ్ డాడ్స్ అండ్ డాడ్స్ అని ఒక గొప్ప మిషనరీ తన యొక్క పుస్తకంలో రాసుకున్నాడు. అంటే తాతల కాడి నుంచి తండ్రుల దగ్గర వరకు ఎప్పుడైతే సంఘ పరిచర్యలో సమయం గట్టే పురుషులు ఉంటారో, దేవుడు తెలియకుండానే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని చాలా ఆశీర్వదిస్తాడు.